ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనము. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యమును ఇచ్చి నీ గాయాలను నేను మాన్పెదను అని అంటున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సామెత మనందరికీ తెలుసు. ఆరోగ్యముగా మనుష్యుడు జీవించుట ఎంతో అవసరము, అది చాలా మేలైనది కూడా. అయితే మనలో అనేకులము అనారోగ్యం పాలై ఎన్నో వేదనలు, బాధలను మనము ఎదుర్కొంటూ ఉంటాం. అది ఇప్పటి లోకములో ఎన్నో రోగాలు కొత్తగా పుట్టుకొని వస్తూ మనుషులకు వేదనను, బాధనను కలుగు చేస్తూ ఉన్నాయి. దేవుని వాగ్దానము ఇక్కడ చూడండి, నేను మీకు ఆరోగ్యమును అనుగ్రహించి, ఆయన మనకు ఆరోగ్యమును అనుగ్రహించి మన గాయములను ఆయన కట్టెదను అని చెబుతూ ఉన్నాడు. ఇది ప్రభువు మనకు అనుగ్రహించిన ఎంతో గొప్ప కృప. ఇది సామాన్యముగా మనకు కలిగినది కాదు. దేవుని వాక్యం ఏముంటుందంటే, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని అన్నారు. ప్రభు అయిన యేసు కల్వరి శిలువలో మనందరి కొరకై ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన్ని ఎంతో అవమానపరిచారు, కొరడాలతో కొట్టారు, చీలమేకులతో ఆయన శరీరమును శిలువకు వ్రేలాడదీసినారు. ప్రభు తన శరీరంలో మనందరి కొరకు అనేక గాయములను పొందినాడు. ఆ గాయాలు ఎందుకంటే మనకు స్వస్థతనిచ్చుటకు. ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఇది ఎంత గొప్ప భాగ్యము దేవుని బిడ్డలారా. అనారోగ్యము పాలైనటువంటి మనము కల్వరి నాథుడైన యేసు వైపు తిరిగి, ప్రభువా, గాయపడిన నీ హస్తంతో నన్ను ముట్టు, అయ్యా నీ రక్తంతో నన్ను కడుగు అని మనము వేడుకున్నప్పుడు నిశ్చయముగా ప్రభువు మీకు గొప్ప స్వస్థతనిచ్చి మిమ్మలను విమోచించడానికి ఆయన శక్తివంతుడైన వాడుగా ఉన్నాడు. ఎందరో అభాగ్యులు, రోగస్తులు ప్రభు వైపు చూసి మొర్రపెట్టినప్పుడు ప్రభువు వారిని స్వస్థపరిచి ఘనపరిచినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ అనేక సార్లు మనము స్వస్థత పొందకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, అది మనలో ఉన్నటువంటి అవిశ్వాసము. మేము దేవుని వాక్యాన్ని బోధించువారము కదా, మేము దేవుని వాక్యమును ప్రకటించువారము కదా, మాకెందుకు ఈ బాధ, మమ్మలను ఎవరు చూచుచున్నారు, మా మీద ఎవరు కనికరం చూపుచున్నారని మనల్ని మనము అనుకొని దేవుని ప్రేమకు మనము దూరముగా మారినప్పుడు మనకు స్వస్థత కలుగదు. దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానమును విశ్వసించండి. గాయపడిన ఆయన హస్తంతో మిమ్మలను ముట్టి మిమ్మలను స్వస్థపరచునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, తీవ్రమైన వ్యాధులతో బాధపడే నీ బిడ్డలను మీరు ముట్టి స్వస్థతనిచ్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.